మమ్మీ హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు వచ్చేసి మా అమ్మగారు పనికి వెళ్ళారు. ఇంకా ఇంట్లో పనులు ఎక్కడెక్కడే ఉన్నాయి. నేనైతే కొంచెం ఫీవర్ వచ్చిందని చెప్పేసి ఇంక ఈరోజు పనికి వెళ్ళలేదు. ఇంకా 2-3 రోజుల్లో ఉండి ఇంక ఊరికైతే వెళ్తాం కదా, మళ్ళీ జ్వరం పెట్టుకొని ఇంక ఊరికి వెళ్తాం ఎందుకని చెప్పేసి ఇంకా ఆగాను. ఇంకా జ్వరం తగ్గగానే ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసేయాలా. ఇంకా అన్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలా. ఇంకా వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అని, బుక్స్ అని, బ్యాగ్స్ అని, వాళ్ళు ఇంకా వాటికి అవి కావాలని ఉంటాయి కదా. ఇంక లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసేసేయాలా. ఇంక మా అమ్మగారు పొద్దున పనికి వెళ్ళారు కదా, ఇంకా వచ్చేలోపు టైం అయిపోయింది. ఇంకా 6 అయితే అండి ఇంకొచ్చాకే. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అన్నం అయితే పొయ్యిన పెట్టేసాను. అన్నం ఉడుకుతూ ఉంది. ఇంకా అదేవిధంగా ఈరోజు వచ్చేసి నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి పచ్చెనగపప్పుతో పప్పుచారు. మరి అది ఎలా వండిద్ది అనేది నాకు తెలీదు, కానీ నేనైతే రెడీ చేస్తున్నాను. కొంతమంది అయితే కలిగా అంటారు, మరి ఏం పేరు పెడతారు మీరే కామెంట్ చేయండి. నేనైతే ఇంకా వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాను. ఇంకా నేను ఏ విధంగా ఫస్ట్ టైం పచ్చెనగపప్పుతో పప్పుచారు రెడీ చేస్తానని చూసేయండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బుజ్జి అయితే ఇంకా ఇంట్లో పనులను చేసుకుంటుంది. ఇంకా రాజీ పిల్లలందరూ స్నానం చేసేసి ఇంకా ఉందండి. ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ సాయంత్రం పూట కదండి, ఇంకా అంచేపటికైతే మళ్ళీ ఇంకా మా ఆయన, తమ్ముడు, అన్నయ్య ఇక్కడ అందరూ వచ్చేస్తారు. ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చినాక ఇంకెక్కడెక్కడ సర్దేసుకోవాలి కదా. ఇంకా వాళ్ళ స్నానాలు అనేవి మొత్తం ప్రిపేర్ చేసేలా. ఇంక ఈలోపు అన్నం ఉడికేస్తే ఇంకా నీళ్ళు పెడితే ఇంక వాళ్ళు అయితే స్నానం చేసేస్తారు. ఇంకా మా అమ్మ వచ్చేసేలోపు అయితే ఇంకా సాంబార్ అయితే రెడీ చేద్దామండి పచ్చెనగపప్పుతో. కలియా సాంబార్ కంటే కలియా అంటేనే బాగుండేది, ఎందుకంటే పచ్చెనగపప్పుతో ఎక్కువ కలియానే రెడీ చేస్తారు. ఇంకా కలియా అయితే రెడీ చేసేద్దాం. ఇంక పచ్చెనగపప్పు అయితే మొత్తం నానబెట్టేసానండి. నేను 4 గంటలు పెడితే 1.5 పట్టేసింది పచ్చెనగపప్పు నానటానికి. ఈ విధంగా అయితే మొత్తం ఉడకబెట్టేసాను పొయ్యి మీద. ఇంక అదే విధంగా చింతపండు కూడా నానేసానండి. ఇంకా వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాను. మనం కలియా రెడీ చేసేయడానికి, ఎందుకంటే కొంచెం బాగుండాలి కదా తిక్కగా, అందుకని చెప్పేసి మొత్తం అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా స్టవ్ అయితే ముట్టించేసాను, బాండీ కూడా పెట్టేసానండి. ఇంకా ఆయిల్ పోసేసుకొని మనం తాలింపు అయితే వేసుకున్నాము. బాండీ బాగా హీట్ ఎక్కినాక ఆయిల్ పోసేద్దాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా, జీలకర్ర అయితే వేసేసుకుందాం. జీలకర్ర వేగినాక ఇంకా మన పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నాము. ఇంకా ఆకుకూరలు, ఇంకా ఉల్లిపాయ, దోసకాయ, టమోటా, పచ్చిమిర్చి మొత్తం అయితే వేసేసాయి కదా, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాం. మా అమ్మగారు అయితే ఇప్పుడే రండి చెప్పే కదా, పని నుంచి అయితే వచ్చేసింది. కలియా రెడీ చేస్తున్నా. కలియా కలియా ఏ బుడి అందరి కాడికి వచ్చింది. హాయ్ కూడా చెప్పదు గబ్బు తేడు. చూడు అడుగుతుంది అడిపోయిందో. హాయ్ అప్పు. హాయ్ అత్తమ్మా, బాగున్నారా? అయ్యో నీ ఆయన పోయొచ్చుగా పెందలాడే. కాదు టైం అవుతుందా? ఎంత వచ్చారు మీ అన్నయ్యలు కూడా? వస్తారు వాళ్ళు కూడా. ఇంక ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలోపు మనం చింతపండు కూడా ఉంది కదా, అది అనేది గుజ్జు చేసేద్దాం. అదేవిధంగా తగినంత సాల్ట్. ఇంకానే లేవునా నీళ్ళు, సాల్ట్ వేసేది కదా. ఇంకా ఎందుకంటే పచ్చి ముక్కలు అప్పుడే సాల్ట్ వేసుకుంటే ముక్క అనేది మొత్తానికి పట్టేసి. ఓకేనండి, ఇంకా అన్నం అయితే ఉడుకుతూ ఉంది కదా. ఇంకా మనకి తాలింపు వేసినవి కూడా మొత్తం అయితే బాగా ఫ్రై అయిపోతాను అంతే కదా. దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకుందాం.
ఏంది మమ్మీ మమ్మీ పప్పు చారు రౌడీ ఏంటిది అబ్బో సరే పాటు వేసేద్దాం చాలు మా ఒకటి రేపొద్దున ఇంకో కూరలాగా 5 పావులు అమ్మమ్మలకి టీ పెట్టాలి. మనకి తాలింపు అనేది వేగుతూ ఉంది కదండి. ఇంకా ఇంకా పప్పు కూడా అట్లా అంటారా? యా నేర్చుకున్నా అట్టే నేర్చుకున్నాగా వేరే ఏమంటారు వాళ్ళు వేసేద్దాం. ఇడ్లీ సాంబార్ చట్నీ పరోటా చపాతి ఇంకెప్పుడు అదేనా? నేను డాన్స్ స్కూల్లో నేర్పేయమన్నారు. వస్తా 12 తర్వాత మా నాన్నగారు కూడా మంచిలు తీసుకొచ్చేసారు. అదేవిధంగా మనం చింతపండు కూడా తీసుకెళ్దామండి. ఇంకా ఇదైతే రెడీ చేసాను. ఇంకా ఈ పులుసు అనేది దాంట్లో పోసేసుకొని మనం తాలింపులు అయితే వేసుకుందాము. ఓకే అండి, ఇంకా చూసారు కదా చింతపండు అయితే మొత్తం తీసేసాను. మనం దీంట్లో అయితే వేసేసుకుందాం. అదేవిధంగా ఇంకా మన తాలింపు కూడా వేగింది కదా, దీంట్లో పసుపు కూడా వేసుకుందాము. పసుపు కారం అదేవిధంగా దీంట్లో చింతపండు రసం కూడా పోసేసానండి. పప్పు అది పచ్చెనపప్పు బాగా రుబ్బేసి మొత్తం అయితే కలిపేసుకున్నాము. చూసారు కదా, ఇంక దీంట్లో కొంచెం సాంబార్ పొడి కూడా వేసుకుందామండి. ఎందుకంటే టేస్ట్కి ఫ్లేవర్ చాలా బాగుండిద్ది. అందుకని చెప్పేసి సాంబార్ పొడి వేసుకుంటే చాలా టేస్ట్ వచ్చేది. ఇంకా ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకున్నాం. ఇంకా తెల్లేంత వరకు అయితే వచ్చారండి. ఇంకా వచ్చారని చెప్పాను కదా, ఇంకా వాళ్ళ కోసం టీ అయితే రెడీ చేసేద్దాం. ముందైతే డికాషన్ పెట్టుకున్నాం. మా అమ్మ వచ్చేసి తాజ్ మహల్ వాడతారు. ఇప్పుడైతే వేసా కదా, అదేవిధంగా అల్లం ముక్క దంచేసి వేసానండి. అల్లం వేసినాక పంచదార, నా బుడ్డమ్మ వచ్చేసి స్నానం చేసి కాటి పెట్టించుకోవడానికి ఏడుస్తాం. ఇంకా డికాషన్ అయితే బాగా తిరుగుతూ ఉన్నాయి కదండి. ఇంకా మనం పాలు కూడా పోసేసుకుందాం. ఓకేనండి, ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది. మనం ఇంకా టీ అనేది వడగట్టేసుకున్నాము. మా నాన్నగారు అయితే టీ కోసం వెయిటింగ్. అల్లం టీ ఇంకో దీంట్లో యాలక్కాయలు వేసుకుంటే ఇంకా చాలా మంచి స్మెల్ వచ్చింది కదా. అవును, బాగుంటుంది. వేడి వేడి చాయ్ డాడీకి ఇచ్చారు. కాఫీ
ఏం మాట్లాడు మాకు మమ్మేనండి వీడియో పట్టుకుంటుంది ఏం మాట్లాడదు సైలెంట్గా ఉండేది ఆడు మేము మంచినీళ్ళు ఇవ్వాలి డాడీకి అది అవును చూపి అదిగో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్నానం చేసి వచ్చి నా టీ పెట్టాను ముడి పోసుకుంది ఓ ఇప్పుడుదా కావాలని పెట్టావా ఓకేనండి ఇంకా డాడీ వాళ్ళకి అయితే టీ ఇచ్చేసా కదా ఇంకా మనకి సాంబార్ కలియా మీకోసం వెరైటీగా కలియా రెడీ చేసేది బాబు అట్టే అనకూడదు ఓకేనండి ఇంకా మన కలియ కూడా రెడీ అయిపోయింది నేనైతే కలియ అంటున్నాను మీరైతే ఏమంటారు అనేది కామెంట్ చేయండి మా ఆయన అయితే ఇప్పుడే వచ్చేసాడు ఇంకా స్నానం చేసినాక దీని టేస్ట్ ఎలా ఉందనేది బాగుందో బాగాలేదు అనేది కూడా మా ఆయన చెప్పేస్తాడు ఆ కన్నెల వీటి కూడా వచ్చేసాడు ఇంకా నీకోసం అన్నం కూర కూడా మొత్తం రెడీ చేసేసాను ఇంకా దేందో అదేంటో మరి ఇంకా ఇంకా అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మన మాట తీరైపోయింది అదొకటి ఏమనుకోమాకండి సరేనా సరే ఇంకా టైం అయితే ఇలా వచ్చింది ఇంకా పని అయితే దిగేసాము ఇంకా ఇప్పుడు పొద్దున్న 6ంటికి ఎక్కితే మళ్ళీ ఈరోజు కొద్దిగా గంట అయితే లేట్ అయింది ఇంకా సిమ్మిడి పని అంటే అట్టాగే ఉండేది ఇంకొక గంట అన్నది 2 గంటలు అయినా అవ్వచ్చు ఒక్కోసారి 8 కూడా అవ్వచ్చు రేత్రి ఇంకా పని నుంచి రాగానే అయితే మటుకి మంచి పని చేసింది రోజు అయితే మటుకి గంజి అయితే మటుకి టేస్ట్ మటుకి అదిరిపోయింది ఎప్పుడో తాగాను ఇంక ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ సారి మళ్ళీ ఇప్పుడు తాగుతున్నాను గంజి అయితే మటుకి టేస్ట్ మటుకి అదిరిపోయినాయి ఇవి అయితే విటమిన్స్ అనేవి గంజిలోనే ఉంటాయి ఎక్కువ మనం తినే దాంట్లో ఆహారంలో కంటే కూడా విటమిన్స్ అనేవి గంజిలో ఎక్కువ ఉంటాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇంకా దీంట్లో అయితే ఇంకా బార్లు వేసుకుంటే ఇంకా బాగుంటాయి బార్లు వేయం కానీ లేకపోతే కొద్దిగా లైట్గా తినాలి చూడండి ఎట్టుంది టేస్ట్ ఎట్టుంది అది జస్ట్ సూపరా అబ్బో అక్కడికి అది ఎట్టుంది టేస్ట్ సరే అండి ఇంకా టేస్ట్ బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి చూడండి గంజి అనేది నేను ఎప్పుడో తాగాను చెప్పే కదా తాగవన్నాను ఓకే అండి ఇంకా మా బ్యాచ్ అంతా స్నానం చేసేసారు అబ్బో అక్షయ్ కూడా శుభ్రంగా స్నానం చేసేసి హాయ్ ఫ్రెండ్స్ అబ్బు అబ్బు హాయ్ అబ్బు హాయ్ అదా దొంగ పిల్లి దొంగ పాలు తాగి వచ్చింది ఇంకా మా పిల్లలందరూ స్నానం చేసేసి ఇంకా ఆశ్రిత ఒక్కతే ఉందండి స్నానం చేయకుండా ఇంకా బ్యాడ్ గర్ల్ ఆశ్రిత అందుకే స్నానం చేయాల మా ఆయనకైతే అన్నం వండించేసాను ఇంకా మనం చేసిన కలియా అయితే వేసేద్దాం మరి టేస్ట్ ఎలా ఉందని అనేది చూసేద్దాం మరి వీటిలో ఏమైనా తక్కువ అయితే కామెంట్ చేయండి ఇంకా ఏం కొడుతున్నారా రే నువ్వెంత పిల్లంతరా అరే రే అక్షయ్ అబ్బాయిలో గిచ్చుతుందంట అయ్యా వాళ్ళ అబ్బాయిని గిట్టాడు సాంబార్ కలియా కాదు ఉత్తి కలియా అనే అంటారు లేకుండా సాంబార్ అని అంటారు సాంబార్ కలియా అంటారు అంటే ఇది కందిపప్పుతో చేసింది కాదు అచ్చం పచ్చనపప్పుతో చేసింది దాన్ని ఇప్పుడు బిర్యానీ హోటల్ ఫంక్షన్ హాల్లో వాళ్ళు కళ్యాణం చేస్తారు కదా అది వాళ్ళు కందిపప్పు వేయరు పచ్చనపప్పు వేసి చేస్తారు మన పనికి వచ్చాడండి అందుకని చెప్పేసి అబ్బా ఎలా బావా
బా వాడు ఎంత దెబ్బ కొట్టాడు. ఆ? బాగుందా? థ్యాంక్ యూ. ఆశ్రీ ఆశ్రిత ఇంత లేడు చూడండి, వాళ్ళందరి మీదకి ఎలా పడుతున్నాడు. ఏంది అక్షయ్ అందరి మీదకి ఎలా పడుతున్నా? ఓకేనండి, నేను చేసిన కళ్యాణాలు కామెంట్ చేయండి. మా ఫ్యామిలీ మొత్తానికి అయితే వడ్డీ చేశాను. సరేనా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.